అదాని సిమెంట్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీకి కన్వీనర్ గా ఉన్నాను. సరే, ఈ రోజు సిపిఎం పార్టీ వారు ఒక కార్యక్రమం అనేది తీసుకోవడం అనేది జరిగింది. గతంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది, ప్రజలందరినీ కలుపుకొని. అలాగే రెండో దఫాగా ఆ కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళని నేను అభినందిస్తా ఉన్నాను. రెండోది ఏంటంటే, ఎమ్మెల్యే గారు ఇంత పోరాటం జరిగిన తర్వాత ఇక ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు. ఆ సన్నాయి నొక్కులు నొక్కడం కాకుండా మీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడుతోని, మీ యొక్క పార్టీతో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం తోని అందరితో మాట్లాడి ఈ ప్లాంట్ ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఎందువల్లంటే ఆ విధంగా ఆపడానికి ప్రయత్నం చేసి ఓ జీవో విడుదల చేస్తేనే మీ మాట నమ్ముతాం తప్పిస్తే, ఎందువల్లంటే మేము ప్రజల తరఫున అంటే కాదు. ఎందుకంటే మీరు ప్రజల తరఫున అయ్యే వాళ్ళు అయితే అదాని సిమెంట్ వచ్చి ప్లాంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడే మీరు నిర్ణయం చేయాలి. ఏమని ఇది వస్తే చాలా ఇబ్బంది అని చెప్పి. ఎందుకంటే మాకు ప్రతినిధిగా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు అది అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి వద్దని చెప్పి. అదేం చెప్పకుండా ఇంత పోరాటం జరిగిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను అదాని ప్రజల పక్షాన అని చెప్తున్నాడు. ప్రజల పక్షాన అంటే నోటు మాట కాదు, ప్రజల పక్షాన ఉండేవాడివే అయితే, మీ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండేదే అయితే అదాని సిమెంట్ ప్లాంట్ ని ఆపుతున్నాం, దాని యొక్క ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేస్తున్నాం అని చెప్పి ఓ జీవోని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి పెదగంటాడి వద్ద అదాని అంబుజా సిమెంట్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేస్తూ ప్రకటన చేయాలని, అదాని గంగవరం పోర్టు కాలుష్యాన్ని అరికట్టాలని, గంగవరం పోర్టులో స్థానికులకు ఉపాధి కల్పించాలని గాజువాక విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, విశాఖపట్నం ఎంపీ సి భరత్ గారులు వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ కంపెనీ రద్దు చేస్తూ ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండవ దఫా ప్రజా కార్యక్రమాన్ని పూనుకున్నాం. 1,00,000 కరపత్రాలు ముద్రించాం. 3 ప్రచార యాత్ర వాహనాలు సిద్ధం చేశాం. ఈ వాహనాలు 3 రోజుల పాటు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం, సింధియా నుండి జింక్ గేట్ వరకు విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాయి. ఎందుకంటే గంగవరం పోర్టు కాలుష్యం వల్ల గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం, దీంతో పాటు సింధియా నుంచి జింక్ గేట్ వరకు ఉన్నటువంటి 10 లక్షల మంది ప్రజానీకం గంగవరం పోర్టు కాలుష్యం బూడిద వల్ల ఈరోజు అనేక వ్యాధులు పడుతూ ఉన్నారు. తల్లి గర్భంలో బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని వయసుల వాళ్ళు కూడా నరక యాతన వేస్తూ ఉన్నారు, ఆసుపత్రి పాలు అవుతున్నారు. దీనికి తోడు ఈ అదాని సిమెంట్ కంపెనీ వస్తే మొత్తం గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గం ప్రజలు ఇల్లు పళ్ళు వదిలేస్తే. ఎం రాంబాబు, గాజువాక జోన్ కార్యదర్శి. అదాని అంబుజా సిమెంట్ రావడం వల్ల గాజువాక ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని ప్రజాభిప్రాయ సేకరణని ముక్త కంఠతో ప్రజలందరూ తిరస్కరించారు, ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకించారు. ఈ సందర్భంగా గాజువాక సిపిఎం పార్టీగా ప్రజలకు పేరు పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఇష్ట మేరకు నేను కూడా ఈ సిమెంట్ కంపెనీకి వ్యతిరేకమని చెప్పడం జరిగింది. సిపిఎం పార్టీగా స్వాగతిస్తున్నాం. కానీ ఆయన ఇమ్మీడియట్లీగా చంద్రబాబు నాయుడు చేత, అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వెంటనే అదాని అంబుజా సిమెంట్ కంపెనీ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన కూడా ఆ రకంగా గాజువాక ప్రజల కోసం నేను ఉన్నాను, గాజువాక ప్రజలు నాకు ఓటేశారు, వాళ్ళ వల్ల గెలిచిన అన్నారు కాబట్టి ఇమ్మీడియట్లీగా ఆయన వెంటనే రద్దు చేసేలాగా కృషి చేయాలి. అదే విధంగా ఈ రోజు గాజువాక ప్రజలు గంగవరం పోర్టు పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మట్టి మశానం, కెమికల్స్, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దాని గంగవరం పోర్టు పొల్యూషన్ కూడా దాని మీద కూడా ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు పూడి పైడిరాజు, మల్కాపురం జోన్ సిపిఎం పార్టీ కార్యదర్శి. ఈ ఏదైతే అదాని గంగవరం పోర్టు తోటి పాటు ఇక్కడ అదాని సిమెంట్ ప్లాంట్ కానీ పెడితే ఇప్పటికే గంగవరం పోర్టు నుంచి వస్తున్నటువంటి కాలుష్యం, దుమ్ము, ధూళి, రసాయనాల వల్ల పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి సిండియా నుండి జింక్ గేట్ వరకు కూడా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తెల్లవారి లేచిన వెంటనే చూస్తే వాళ్ళు ఉన్నటువంటి ఇంటి ముందు ఉన్నటువంటి
ఇంట్లో గాని ఇంటి గుమ్మంలో గాని అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి వాటర్ మీద కూడా ఒక పొరలా ఏర్పడి ఆ విధంగా ఇబ్బంది అనేది ఉంది. ఇళ్ళకి మనుషులు ప్రాణాలే కూడా ఈ విధంగా చొరబడి దుమ్ము ధూళి రసాయనాలు చొరబడడం వల్ల అనారోగ్యానికి అక్కడ ప్రజలందరూ కూడా గురవుతున్నారు. ఇది సాల్దన్నట్టు ఇక్కడ అదానీ సిమెంట్ ప్లాంట్ పెట్టడం కోసం పూనుకుంటున్నారు. ఈ ప్లాంట్ ను కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, ఆ మాటను నిలబెట్టి ప్రభుత్వం తల వంచి వెంటనే దీన్ని పూర్తిగా రద్దు చేస్తున్నామని ఒక మాట చెప్పాలని మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం. సిపిఎం పార్టీ ఈ యొక్క ప్రజల పక్షం నిలబడే పార్టీ. ఏదైతే అక్టోబర్ 8వ తేదీని పబ్లిక్ హీరింగ్ ని మొత్తం అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు మళ్ళీ వెంటనే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం అనేది చేతులు తిప్పుకుంటే అవదు. వెంటనే విశాఖ నగరంలో వార్డు కార్పొరేటర్ల చెంద ఈ యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ఈ యొక్క జిఎంసీలో తీర్మానం చేసే వరకు సిపిఎం పార్టీ నిండుగా పోరాడుతుందనేసి ఈ సమూహంగా తెలియజేస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.